3 వన్డేల సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికా భారత్ మధ్య ఈ రోజు రాంచీలోని అంతర్జాతీయ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 ప్రారంభం కానుంది. భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ శుభమన్ గిల్ స్థానంలో కేఎల్ రాహుల్ కెప్టెన్స్ లో ఆడనుంది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు తిరిగి మైదానంలోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే ఈ మ్యాచ్ కు ముందు జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి షాబాజ్ నదీం పిచ్చి గురించి ఓ కీలక ప్రకటన చేశాడు. ఈ మైదానంలోని పిచ్చి ఎల్లప్పుడూ బ్యాటర్లకు సవాలుతో కూడుకున్నది. ఉపరితలం సాధారణంగా నెమ్మదిగా తక్కువ బౌన్స్ ఉంటుంది. ఇది స్పిన్ బౌలర్లకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ స్టేడియంలో జరిగిన 6 వన్డేల్లో చేజింగ్ జట్టు 3 సార్లు గెలిచింది. అంటే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయటం ఉత్తమమని నిరూపితమవుతుంది. ఇంకా ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు స్కోరు 265 పరుగులు మాత్రమే. అయితే పిచ్చి బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని, ఒకవేళ తొలుత బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్థి ముందు 300కు పైగా స్కోరు ఉంచితేనే గెలిచే అవకాశాలు. ఎందుకంటే చేజింగ్ కు అనుకూలంగా ఉండే ఈ పిచ్చిపై బౌలింగ్ ఎంచుకోవడమే ఉత్తమమని నదీం పేర్కొన్నాడు. అయితే 2 జట్లలోనూ తుఫాన్ బ్యాట్స్మెన్లు ఉన్నారు కాబట్టి ఈ పిచ్చిపై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రాంచీలో భారత్ 6 మ్యాచ్ల్లో టీమిండియా 3 గెలిచి 2 ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. 2022లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో భారత్ ఇక్కడ ఒకే ఒక వన్డే ఆడింది. ఆ వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే దక్షిణాఫ్రికా ఇటీవల టెస్టులో టీమిండియాను క్లీన్ స్వీప్ చేసింది. అందువల్ల ఈ సిరీస్ భారత జట్టు గెలవాలని కసితో ఉంది. ముఖ్యంగా రోకో జోడిపైనే టీమిండియా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. టెస్టులో ఓడించిన సౌత్ ఆఫ్రికాను వన్డేలో ఓడించాలనే ఉద్దేశంతో ఈ ఇద్దరు కీలకంగా మారే అవకాశం ఉంది. మొన్న ఈ మధ్య ఆస్ట్రేలియాలో 3 వన్డేల సిరీస్ లో వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయాక చివరి సిడ్నీ మ్యాచ్ లో రోకో జోడి పిచ్చ కొట్టుడు కొట్టిన విషయం తెలిసింది. ఇక అదే ఊపుతో దక్షిణాఫ్రికా తొలి వన్డేలో కూడా ఈ రోకో జోడి మరోసారి పరుగుల వరద పారించాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.